వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం నేను ఎమిలియా బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం వేరుశెనగ కొనుగోళ్లు నిలిచిపోవడంతో రైతులు ఆందోళన వ్యవసాయ మార్కెట్ అధికారుల తీరును నిరసిస్తూ పెద్ద ఎత్తున నినాదాలు పేరెంట్స్ కమిటీని ఏర్పాటు చేయండి అడిగినందుకు స్టూడెంట్ పై ఇన్ఛార్జ్ ప్రిన్సిపాల్ కక్ష ఇన్ఛార్జ్ ప్రిన్సిపాల్ రమ్య మానసికంగా వేధిస్తోందని విద్యార్థుల తల్లిదండ్రుల ఆవేదన బిజినెస్ హబ్ గా హైదరాబాద్ ప్రపంచంలో మంచి స్థానాన్ని దక్కించుకుంది కౌముడి ముందు వ్యాపార రంగంలో భారతదేశానికి మంచి ప్రాధాన్యత ఉంటుందన్న మంత్రి ఈటెల మెదక్ జిల్లాలోని బోట్కట్పల్లిలో భద్రకాళి వీరభద్ర సమేత గుట్టలో విచిత్రం గుట్టలోంచి నీళ్లు వస్తుండడంతో చూసేందుకు తండోపతండాలుగా వస్తున్న భక్తులు డీటెయిల్స్ చూస్తే వేరుశెనగ కొనుగోళ్లు నిలిచిపోవడంతో రైతులు ఆందోళనకు దిగారు వ్యవసాయ మార్కెట్ అధికారుల తీరును నిరసిస్తూ రైతులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు వరంగల్ ఎనుమాముల వ్యవసాయ రైతులు వేరుశెనగ విక్రయించేందుకు వచ్చారు మార్కెట్లో పనిచేసే దడువాయి మృతి చెందడంతో మార్కెట్ ఈ రోజు సెలవు ప్రకటించారు ఈ విషయం రైతులకు అర్తిదారులు చెప్పకపోవడంతో రైతులు మార్కెట్కు వేరుశెనగ తీసుకొచ్చారు దీంతో కొనేవారు లేకపోవడంతో రైతులు మార్కెట్ గేటు వద్ద ఆందోళనకు దిగారు మార్కెట్ అధికారుల వైఖరిని నిరసిస్తూ పెద్ద ఎత్తున ఆందోళన చేశారు మార్కెట్ బంద్ ఉందన్న విషయం నిన్న సాయంత్రం తమకు తెలిసిందని అప్పటికే వేరుశెనగ కోసం బస్తాలలో నింపామని ఉదయం తమకు ఫోన్ చేస్తే కాయ కోసే వారము కాదని ఇప్పుడు మార్కెట్కి వచ్చాక కొనకపోవడం సరైంది కాదని ఇప్పటికైనా అధికారులు స్పందించి తన వద్ద ఉన్న వేరుశెనగ కొనుగోలు చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు ఈరోజు పచ్చికాయ మార్కెట్కు తీసుకురావాలని శనివారం అని చెప్పేసి తీసుకొచ్చాను ఆ తర్వాత దాడివా చనిపోయిందని చెప్పేసి ఇలా గేట్ కానీ సెక్యూరిటీ వాళ్ళు ఆపడం జరిగింది ఆ సెక్యూరిటీ వాళ్ళు ఆపడం జరిగిన తర్వాత మేము ఏది మాకు ఇంటిమేషన్ లేదు చెప్పేసి కాయ ఖరాబ్ అవుతుందని చెప్పేసి మేము ఏం చేసినాం రోడ్డు మీద బయటించడం జరిగింది పోలీసు తోటి మమ్మల్ని లోపల తోలారు ఆ తర్వాత పెద్దపల్లి జిల్లా రామగుండం ఆచార్య దేవోభవ అన్న పదానికి అర్థం లేకుండా దైవ సమానులనే ఉపాధ్యాయులు విద్యార్థుల పట్ల అమానుషంగా ప్రవర్తించి వేధింపులకు గురి చేసిన సంఘటన పెద్దపల్లి జిల్లా రామగుండం మహాత్మా జ్యోతిరావు పూలే రెసిడెన్షియల్ గురుకుల పాఠశాలలో చోటు చేసుకుంది విద్యాబుద్ధులను నేర్పించి విద్యార్థులను సక్రమ మార్గంలో పెట్టాల్సిన గురువులే గతి తప్పి ప్రవర్తించడంతో సభ్య సమాజం సిగ్గుతో తలదించుకునే పరిస్థితి నెలకొంది 6వ తరగతి చదువుతున్న హర్షిత్ తల్లిదండ్రులు పాఠశాలలో పేరెంట్స్ కమిటీని ఏర్పాటు చేయాలని అడిగిన పాపానికి హర్షిత్ పై ఇన్ఛార్జి ప్రిన్సిపల్ కక్ష సాధింపులకు దిగారు హర్షిత్ పై ఇన్ఛార్జి ప్రిన్సిపల్ రమ్య మానసికంగా వేధింపులకు గురి చేస్తూ పాఠశాలకు రానివ్వకుండా అవమానపరుస్తున్నారని విద్యార్థుల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు విద్యార్థిని వేధిస్తున్న ఇన్ఛార్జి ప్రిన్సిపల్ పై పలు సంఘాల కలెక్టర్కు ఫిర్యాదు చేయగా స్పందించిన కలెక్టర్ విచారణ చేయాలని బీసీ సంక్షేమ అధికారి దామోదర్ను ఆదేశించారు విద్యార్థిని వేధింపులకు గురి చేసిన ఇన్ఛార్జి ప్రిన్సిపల్ పై తగిన చర్యలు తీసుకోవాలని విద్యా వ్యవస్థపై గౌరవం పెంచాలని పలువురు కోరుతున్నారు గత 11 రోజుల నుండి ఈ పాఠశాలలో ఎదుర్కొంటున్న సమస్యలపైన జిల్లా కలెక్టర్ గారు ఆధ్వర్యంలో వారి యొక్క సమస్యల గురించి తెలియచేయడం జరిగింది అట్టి సందర్భంగా బీసీ వెల్ఫేర్ ఆఫీసర్ గారు ఆయననే పిలిపించి ఆ సమస్యను మీరు వెళ్ళి దాన్ని ఎంక్వైరీ చేసి నివేదిక నాకు సమర్పించమని తెలియచేయడం సందర్భంలో వచ్చి మొదట ఉపాధ్యాయులతో మాట్లాడడం జరిగింది పీటీ గారైన సందీప్తో కూడా ఈ విషయంలో మరి మాట్లాడడం జరిగింది అట్టి సందర్భంగా జరిగిన విషయాలు వారు కూడా తెలియచేయడం జరిగింది ఆ తర్వాత తల్లిదండ్రులను పిలిపించి తల్లిదండ్రులు వాళ్ళు ఏం చేశారనే దాని మీద కూడా చాలా కూలంకషంగా విచారణ చేయడం జరిగింది మరి ఇక్కడున్న ప్రిన్సిపాల్ గారు రమ్య గారు ఈ రోజు హైదరాబాద్ హైటెక్ సిటీలో హైటెక్స్ లో ఎనాటికల్ ఎనాకాన్ అండ్ ఇండియా ల్యాబ్ ఎక్స్పో 2019 ఆధ్వర్యంలో
ఫార్మా ఎక్స్పో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి ఈటెల రాజేందర్ విచ్చేశారు. ఈ సందర్భంగా మంత్రి ఈటెల రాజేందర్ మాట్లాడుతూ బిజినెస్ హబ్ గా మన హైదరాబాద్ ప్రపంచంలో మంచి స్థానాన్ని దక్కించుకుంది. కావున భారతదేశమే కాకుండా ఇతర దేశాలు కూడా ఫార్మా రంగంలో పెట్టుబడులు పెట్టడానికి ముందుకొచ్చారు. మన దేశం వాళ్లే కాకుండా ఇతర దేశస్తులు కూడా పెట్టుబడులు పెడుతున్నారు. కౌముది ముందు వ్యాపార రంగంలో భారతదేశానికి మంచి ప్రాధాన్యత ఉంటుంది. అందులో మన హైదరాబాద్ ఇంకా మంచి స్థాయిలో ఎదుగుతుందని పేర్కొన్నారు. ఈ ప్రదర్శనలో మన దేశంతో పాటు వివిధ దేశాల నుంచి ఫార్మా ఇండస్ట్రీకి సంబంధించిన పరికరాలు, మెడిసిన్స్ ఈ ప్రదర్శనలో ఉంచారు. By planting a sapling as a symbolic gesture to honor and promote the green revolution. హైదరాబాద్ నగరం తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అనేక రకాల ఇండస్ట్రీస్, సాఫ్ట్వేర్, ఫార్మా అభివృద్ధి లేదు. హైదరాబాద్లో ఇప్పటికే ఒక ఫార్మా సిటీని ప్లాన్ చేయడం జరిగింది. హెల్త్ డివైసెస్ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ కోసం సుల్తానాపూర్లో ఒక 400 ఎకరాల మార్కెట్, 300 ఎకరాల అడిషనల్ యాడ్ చేసి ఎక్స్పాండ్ చేయడం జరుగుతుంది. ఒక మాటలో చెప్పాలంటే హైదరాబాద్ నగరం హెల్త్ హబ్గా, ఐటీ హబ్గా, ఫార్మా హబ్గా, మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ హబ్గా ఇలా వర్ధిల్లుతా ఉంది. గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఈ రాష్ట్రంలో తీసుకొచ్చిన రిఫార్మ్స్ మనకి అదృష్టం. ఫార్మా ప్రోపాక్, అనలిటిక్ ల్యాబ్ ఎక్స్పో ఈ 3 కలిపి ఇంత పెద్ద ఎత్తున రావడం చాలా విశిష్టమైనది. దాదాపు 400 మంది ఎగ్జిబిటర్స్ ఇక్కడ ప్రదర్శిస్తున్నారు. ప్యాకేజింగ్ మనకి అందరికీ తెలుసు, ఇంటెగ్రల్ పార్ట్ అయింది. రానున్న రోజుల్లో నానో టెక్నాలజీ, బయోటెక్నాలజీ, ఎలక్ట్రానిక్స్ ప్రాధాన్యత సంతరించుకుంటాయి. అంతేకాకుండా పర్సనలైజ్డ్ మెడిసిన్స్, యూజర్ కన్వీనియన్స్, దీనికి తగ్గట్టుగా మందులు అంటే కేవలం ఇప్పుడు గోళీలు, బిళ్ళలే కాదు, ఫ్యూచర్లో ట్రాన్స్జర్మల్ ప్యాచెస్ అవనండి, ఓరల్ డిజాల్వ్డ్ సాలిడ్స్ అవనండి, మెడిసినల్ స్టార్స్ అవనండి, కొత్త ఇన్నోవేషన్స్ వస్తున్నాయి. ఇవన్నింటినీ ఇక్కడ పొందుపరుస్తూ ఈ ఎగ్జిబిషన్ లో చూపిస్తారు. మనకందరికీ ఇది ఒక పెద్ద గర్వకారణం. మెదక్ జిల్లాలోని టెక్మల్ మండలం బోడ్మట్పల్లిలో భద్రకాళి వీరభద్ర సమేత గుట్టలో విచిత్రం చోటు చేసుకుంది. గుట్టలోంచి నిరంతరం నీళ్లు వస్తున్నాయి. ఇలా వచ్చేటటువంటి నీటిని వాటర్ బాటిళ్లతో నీటిని ఇండ్లలోకి తీసుకెళ్తున్నారు. ఈ విషయాన్ని తెలుసుకున్న గ్రామ ప్రజలు తండోపతండాలుగా తరలివస్తున్నారు. ఇదంతా భగవంతుడు వీరభద్రస్వామి మహిమని ప్రజలు నమ్ముతున్నారు. తీర్థంలో మేము ఇది గుట్టలో నుంచి వస్తున్నాయి నీళ్లు. మంచిగా తీర్థము దేవుని ప్రసాదం అని తెచ్చుకుంటున్నాము, తాగుతున్నాం. మంచిగా దేవుని ఎట్లున్నాయి వాటర్? మంచిగా ఉన్నాయి, వాటరు తీయగా ఉన్నాయి. దేవునిది తీయమున్నాయి నీళ్ళు. రైట్. ఇది వీరభద్రుడు మహిమ.
వెనకటికి మా చిన్నప్పకు దేవుడు వచ్చేవాడు వీరభద్రుడు. ఆయన రాత్రి అనక పగలనక ఈ గుట్ట మీదకి గదశూలం తీసుకొని ఏడ తీస్తే ఆడ ఏది మన మైసాక్షి వెళ్తుండే. దాన్ని బట్టి ఇది ప్రభావం ఆ దేవుందే ఉన్నది. అందువలన ఈ వాటర్ వచ్చేసింది. ఇప్పుడు చాలా రోజులు ఆయన కాలం చేసిండు. కొన్ని రోజులకు ఆయనకు శాంతించింది వీరభద్రుడు. ఆ తర్వాత నుంచి ఎవరికి రాలేదు. ఇది మొత్తం మీద దేవుని మహిమ అనుకుంటున్నా. మాట్లాడాలి స్టార్ట్. నేడు బొడ్బట్పల్లి గ్రామంలో 161 జాతీయ రహదారి నిర్మాణంలో భాగంగా మరి ఈ గుట్టను హైదరాబాద్ అబ్దుల్లాపూర్మెట్ మండలం హయత్ నగర్ కుంట్లూరు గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో సీజనల్ వ్యాధులు డెంగ్యూ వ్యాధి నివారణకు అబ్దుల్లాపూర్మెట్ మండల ప్రధాన కార్యదర్శి ప్రొద్దుటూరు నరసింహులు గుప్తా, కుంట్లూరు ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు గుడిపాటి శ్రీనివాసరావు, గౌరవ అధ్యక్షులు గంప విజయ్ కుమార్ పాల్గొని ప్రజలకు డెంగ్యూ వ్యాధి నివారణకు ఉచితంగా మందులు పంపిణీ చేయడం జరిగింది. ఈ రోజు 5, రేపు 5, ఎల్లుండి 5 వేసుకోవాలి. 15 టాబ్లెట్లు ఒక్కళ్ళకి. ఈ రోజు 5, రేపు 5, ఎల్లుండి 5. బ్రష్ చేసుకోగానే తినకుండా ఏం తినకుండా ఈ 5 సపరించండి. సపరించిన తర్వాత 1/2 గంట వరకు ఏం తినద్దు. తర్వాత ఇదే ఫోన్ మంచిగా తగిలితే ఇక కరిగిపోతాయి కదా, అందుకే దానికైతే ఆలోచన కూడా 5 పేపర్లో తీసుకొని 3 రోజులు. జై వాసవి మాత. ఈరోజు కుంట్లూరు గ్రామం అబ్దుల్లాపూర్మెట్ మండల్ రంగారెడ్డి డిస్టిక్లో శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆర్యవైశ్య సంఘం తరఫున మేము ఇప్పుడు ఎక్కువ డెంగ్యూతో ప్రజలు చాలా బాధపడుతున్నాం కాకుండా ఇప్పటివరకు ఒక నెల రోజుల నుంచి ఈ వ్యాధితో చాలా ఇబ్బందులు పడుతున్నారు. మరి మా ఆర్యవైశ్య సంఘం సొసైటీ తరఫున ఆర్యవైశ్య సంఘం తరఫున ఈ ఒక డెంగ్యూ ప్రివెంటివ్ మెడిసిన్ సప్లై చేయడం జరుగుతుంది. దీనికి గాను కుంట్లూరు గ్రామ పంచాయతీ వద్ద మేము కూర్చొని గవర్నమెంట్ హోమియోపతి ఆయుష్ తరఫున టాబ్లెట్స్ తీసుకుని వచ్చి డిస్ట్రిబ్యూషన్ చేయడం జరుగుతుంది. దీనికి ప్రజలందరూ సానుకూలంగా స్పందించడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమాన్ని కుంట్లూరు ఆర్యవైశ్య సంఘం తరఫున దిగ్విజయంగా మేము నిర్వహించడం జరుగుతుంది. దీనికి గాను ప్రతి ఒక్కరికి డెంగ్యూ వ్యాధితో బాధపడుతున్నారు. ఆ బాధని పోగొట్టడానికి మా వంతు కృషిగా నివారణ చర్యలు తీసుకున్నాము. దానికి అందరి సహాయ సహకారాలు మంచిగా అందుతున్నాయి. కుంట్లూరు గ్రామ పంచాయతీ వారు మాకు ఈ సౌకర్యాన్ని కలిగించినందుకు అందరికీ పేరు పేరు ధన్యవాదములు. జై వాసవి మాత. హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఐకియా స్టోర్లో పీస్ఫుల్ స్లీప్ ఫెస్టివల్ను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ న్యూరాలజిస్ట్ డాక్టర్ రమాదేవి మాట్లాడుతూ మానవ జీవితంలో నిద్ర ఒక ప్రముఖ పాత్రను పోషిస్తుంది. ఈ యాంత్రిక జీవితంలో ప్రతి మనిషికి నిద్ర అవసరం. అది కూడా సరైన సమయం ఉంటే ఆరోగ్యకరంగా ఉంటారని పెద్దవారికి, పిల్లలకు, యుక్త వయసు ఉన్నవారికి, చదువుకునే వారికి వారి శ్రమకు తగినట్టుగా సరైన విశ్రాంతి మరియు నిద్ర చాలా అవసరమని అన్నారు. ఐకియా కంపెనీ ప్రముఖ డిజైనర్ మియా వల్సన్ మాట్లాడుతూ మనం వాడే పరుపులు, బెడ్స్, మన రూమ్ వాతావరణం మొదలైనవి సరైనవిగా చూసుకుంటే నిద్ర అనేది మన శరీరానికి సరిగ్గా సరిపోతుందని, దానికి తగ్గట్టుగా డిజైనింగ్ చేసుకోవడంలో ఎంతో చాకచక్యంగా ఉండాలని తెలిపారు. So people realize they have to incorporate exercise. Then for a long time, mental disorders, psychiatric illness, stress was considered a taboo and people didn't want to talk about it. But slowly people are understanding this is a very common problem and there is help and treatment available for it. So people are coming forward to understand their mental wellness better. So that new marker on the block is sleep. Everybody loves to sleep, but people feel frustrated when they can't sleep. But looking at sleep as a marker of health and a medical problem is something very new in India, but it is gaining popularity even in the past 4 years since I've been in India. So,
How much sleep do you need? So this is the most recent publication. And health and mental health is one of the biggest topics today, and that we really need to take care. One more easy step is, of course, to look at your bedroom. When we have talked to people in India, we know that you think that the bedroom is very important to you. However, maybe not the most prioritized place in your home. So let's change that. So how can we sleep better in our dream bedroom? We believe in the power of sleep. I think that's one of the most important things. If you sleep well, you do well. And we would like you to join the sleep revolution. So how do you sleep? It's all about about yourself, and that's where everything starts. నారాయణపేట జిల్లా దామర్గిద మండలం క్యాతన్పల్లి గ్రామంలో లంగాణ రాష్ట్రం చేపట్టిన మార్పుకు శ్రీకారం చుట్టిన కార్యక్రమంలో 30 రోజుల ప్రణాళికలో భాగంగా కేతన్పల్లి గ్రామంలో సమాధాన కార్యక్రమం జోరుగా ఊపందుకుంది. స్పెషల్ ఆఫీసర్ జీపీ శ్యామ్ సుందర్ రెడ్డి, పంచాయతీ సెక్రటరీ ప్రసాద్, గ్రామ సర్పంచ్ లావణ్య మరియు ఫీల్డ్ అసిస్టెంట్ అంజప్ప, గ్రామ ప్రజలు, గ్రామ పెద్దలు పాల్గొని పారిశుద్ధ్యాన్ని మరియు శ్రమదానం చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో భాగంగా గ్రామంలో డ్రైనేజీలు శుభ్రం చేసి డంపింగ్ యార్డుకు పంపించడం, రోడ్డు ఇరువైపులా చెట్లను నాటి ట్రీ గార్డ్స్ పెట్టడం, గ్రామంలో కూలిపోయిన గోడలను పరిశీలించి వాటిని తొలగించడం జరుగుతుంది. అదేవిధంగా ప్రాథమికోన్నత పాఠశాలలో చెట్లను నాటి ట్రీ గార్డ్స్ ఉపాధ్యాయులు సొంత డబ్బుతో పెట్టారు. మా ఉపాధ్యాయులు ప్రధాన ఉపాధ్యాయుల చొరవ మేరకు మా సొంత నిధులతో మా సొంత డబ్బులు వెచ్చించి ట్రీ గార్డులు తీసుకొచ్చినాం. ప్రభుత్వం ఇచ్చినటువంటి చెట్లన్నింటినీ కూడా పిల్లల చేత చెట్లు నాటించినాం. ఈరోజు వాటికి రక్షణగా కంచెను కూడా ఏర్పాటు చేసినాం. మీరేమైనా ప్రొవైడ్ చేస్తా మేము పెట్టుకొని మనకేమైనా మీరు ఇస్తే ఒకవేళ పండ్ల చెట్టు కూడా ఉన్నాయంట సార్ మీ దగ్గర, కూరగాయలు పండ్లు కూడా ఉన్నాయంట సార్. ఓకే, థ్యాంక్ యూ సార్. ఇది మా 5 పేర్లు పెట్టండి. ఓకే సార్, దానికి ఫ్రీ కార్డు కూడా పెడతాం సార్. మా సార్ ఎంపీపీ గారు డాక్టర్ మొత్తం కలెక్టర్ పెట్టి జల్దీ ఒక్క వర్కర్ కూడా వస్తున్నాయట. ఎంపీపీ గారు పనిచేసింది కాబట్టి కలెక్టర్ రాసుకుంటాను. ఇది కాదు, నువ్వు కూడా ఇక్కడ ట్రాన్స్ఫర్ అయిపోతుంది. నేను నువ్వు చెట్టు పెట్టేది రోడ్డుకి అంతే, కానీ మురికాయలు తీయాలని లేదా? ఇట్లా భక్తులు రాలేదు కదా, అది అగ్రికల్చర్ పోలేదు చేసి సార్ సంతకం పెట్టిచ్చేస్తారు తీర్మానం. గ్రామంతో ఒక్క వాడ కూడా నువ్వు మురికాలు తీయకపోతే మరి మహాలక్ష్మి సంఘంలో వస్తారంటే మాకు రాసి ఇచ్చేస్తే ఇట్లా రాని మొత్తం రాని నాకు రాసి ఇచ్చే హండ్రెడ్ రాసి ఇచ్చేసి. సూర్యాపేట జిల్లా నడిగూడెం మండలంలోని జెడ్పీహెచ్ఎస్ హై స్కూల్లోని జిల్లా స్థాయి కబడ్డీ పోటీలను హెడ్ మాస్టర్ ఖలీల్ అహ్మదు, పి వెంకటేశ్వర్లు, ఎంబీఓ సలైలిం శ్రియాపు ప్రారంభించారు. దూరం ఉండండి, మేఘాలు ఈ షేప్లో ఉండండి, ఈ షేప్లో ఉండండి. జిల్లా గురుకుల
పాఠశాల నడిగూడెం తరఫు నుంచి మిలిటరీ బ్యాండ్ దాదాపు మన జిల్లాలోనే కాదు ఈ 2-3 జిల్లాల పక్క నుంచి కూడా ఇంత మంచి మిలిటరీ బ్యాండ్ అనేది చాలా గొప్ప విషయం. ఆ విద్యార్థులు అంత అద్భుతంగా సేమ్ మన మిలిటరీ బ్యాండ్ లాగానే మనకి ప్రదర్శన చేస్తున్నారు. నిర్మల్ జిల్లా తానూరు మండలంలోని తొండాల గ్రామ మహాదేవుని ఆలయంలో వరద నీరు చుట్టూ చేరాయి. గత 2 రోజుల నుంచి ఏకతాటిగా కురుస్తున్న వానకు తొండాల గ్రామం చుట్టూ ఉన్న ఒర్రె ఉధృతంగా ప్రవహించడంతో శనివారం తొండాల గ్రామంలోని మహాదేవుని ఆలయం చుట్టూ నీరు చేరాయి. ఆలయం సగం భాగం వరకు నీటిలో మునగడంతో గ్రామంలో వర్షపు నీరు చేరుతుందేమోనని గ్రామస్తులు భయాందోళనకు గురవుతున్నారు. రమేష్ గ్రామంలో పూర్తిగా ప్రతి కాలనీల్లో శ్రమదాన కార్యక్రమం చేపట్టడం జరిగింది. అదేవిధంగా ఈరోజు ఈ శనివారం ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం అదేవిధంగా ప్రత్యేకంగా జిల్లా కలెక్టర్ గారి ఆదేశానుసారంగా ప్లాస్టిక్ రహిత గ్రామంగా ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో మా గ్రామంలో ప్లాస్టిక్ను పూర్తిగా నిర్మూలించాలనే ఉద్దేశంతో ఈరోజు రవీంద్ర పాఠశాల విద్యార్థులు వారి యొక్క పాఠశాల యాజమాన్యం తయారు చేసినటువంటి కాగితపు బ్యాగులను ప్రతి ఇంటింటికి ఇవ్వడం జరిగింది. వారికి వారి విద్యార్థులకు పాఠశాల యాజమాన్యానికి మా గ్రామం తరఫున ప్రత్యేకంగా జరిగింది. Swachh Bharat and plastic awareness campaign. Today I am feeling very happy in this Sarada village and to Indian final plastic awareness campaign. Today I am very lucky to be కరీంనగర్ జిల్లా కేడీసీసీ ప్రధాన బ్రాంచ్ సహకార కేంద్ర బ్యాంకులో బిజినెస్ లోన్, అగ్రికల్చరల్ లోన్, వాహనాలపై లోన్ ఇస్తున్నారు. నూనె వెంకటేష్ అనే వ్యక్తికి పోలంపల్లి గ్రామవాసికి జేసీబీ లోన్ 17 లక్షల రూపాయలు కేవలం 3 రోజులలో ప్రాసెస్ టైం తీసుకుని జేసీబీ లోన్ అందించడం జరిగింది. ఈ సందర్భంగా బ్యాంక్ వైస్ చైర్మన్ వి మోహన్ రెడ్డి V3 న్యూస్తో మాట్లాడుతూ ప్రతి నెల కిస్తు రూపంలో కట్టుకోవాలని బ్యాంక్ సిబ్బంది తెలిపారు. ఈ కార్యక్రమంలో బ్యాంక్ సిబ్బంది ఎం సత్యనారాయణరావు, సీఈఓ బి కొండయ్య, ప్రెసిడెంట్ గట్టు దుద్దెనపల్లి, జి అనిత పాల్గొన్నారు. నూనె వెంకటేష్ అనేటువంటి వారు ఆయన కుమారులు కలిసి జేసీబీ తీసుకునడం జరిగింది. దానికి గాను ప్రాసెస్ మా వాళ్ళను మెచ్చుకోవాల్సినటువంటి అవసరం ఏంటంటే ఓన్లీ 3 రోజులలోనే ఈ యొక్క అప్లికేషన్లు పూర్తి చేసి ఫీల్డ్ ఇన్స్పెక్షన్కి పోయి అన్ని విధాల రికార్డ్స్ వగైరా అన్ని వాళ్ళు ఇచ్చిన తర్వాత వెరిఫికేషన్ చేసి 3 రోజులనే ఇచ్చిందనంటే ఎంత గర్వకారణంగా ఉంది ఈ యొక్క సీసీ యొక్క పని అని, సీసీ బ్యాంక్ యొక్క పని అని చెప్పేది మీరు తెలుసుకోవాల్సిన అవసరం ఉందని మనవి చేస్తున్నా. ఇంతకుముందు కూడా ఈ వెంకటేష్ వారి కుమారులు ఇందులో హార్వెస్టర్ కూడా తీసుకోవడం జరిగింది. సక్రమైనటువంటి పద్ధతిలో వాళ్ళ యొక్క డబ్బులు చెల్లించి ఇందులో బాకీ లేకుండా తిరిగి కూడా జేసీబీ తీసుకునేటువంటి ప్రయత్నంలో ఉండి ఈనాడు తీసుకోవడం జరిగింది. కాబట్టి వాళ్లకు అన్ని విధాల భగవంతుడు సహకరించాలని, వాళ్ళ యొక్క కృషికి ఫలితం దొరకాలని, వారు సరిగ్గా మంచిగా సంపాదించుకొని బ్యాంకు యొక్క కిస్తులు సరి అయినటువంటి టైంలో కట్టి తిరిగి ఎంతో ఇంకా అభివృద్ధికి రావాలని, అభివృద్ధి చెందాలని చెప్పి మా బ్యాంక్ తరఫున కోరుతున్నాము.
శృంగేరి కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ మోహన్ నగర్ కొత్తపేట ప్రెసిడెంట్ ఆర్ చంద్రశేఖర్ సహకారంతో హెల్త్ క్యాంప్ ఆధ్వర్యంలో యశోద ఆసుపత్రి మలక్పేట్ వారు ఫ్రీ హెల్త్ క్యాంప్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ వెంకటేశ్వర్ రెడ్డి పాల్గొని బీపీ, షుగర్, ఈసీజీ, కార్డియాలజిస్ట్, ఫిజియోథెరపీ టెస్టులు చేయించడం జరిగింది. శృంగేరి కాలనీలో ఇక్కడ శృంగేరి కాలనీ కొత్తపేట్ మోహన్ నగర్ అంటారు. శృంగేరి కాలనీ ఈ కాలనీలో చాలా రోజుల క్రితం నుంచి కూడా మేము క్యాంపు పెట్టాలనుకుంటాము. వీళ్ళు ఏంటంటే ఇప్పుడు మాకు యశోద హాస్పిటల్ నుంచి మలక్పేట నుంచి వాళ్ళు క్యాంపు మా దగ్గరికి వచ్చి పెట్టారు. కాలనీకి మేము వచ్చాము. ఇక్కడ బీపీ, షుగర్, ఈసీజీ ఫ్రీగా చేశాము. ఇక్కడ ప్రెసిడెంట్ చంద్రశేఖర్ గారికి మా యొక్క ధన్యవాదాలు. ఇక్కడ డయాబెటిక్ పేషెంట్ చాలామంది వచ్చారు. బీపీ, హై బీపీ, డయాబెటిక్ అవన్నీ చూసాము. మేము చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, చూసే వాళ్ళకి చూసినాము. నారాయణపేట జిల్లా ధన్వాడ మండల్ గున్ముక్ల గ్రామంలో మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో భాగంగా ఫీల్డ్ ఆఫీసర్ సంతోష్ ఆధ్వర్యంలో 100 మంది కూలీలతో ఫిట్టింగ్ ప్లాంటేషన్ మొక్కలను నాటడం జరిగింది. మొత్తం 5000 మొక్కలను ఇవ్వగా 2000 మొక్కలను నాటి మిగతా మొక్కలను నాటుదామని ఫీల్డ్ ఆఫీసర్ సంతోషం తెలియజేశారు. ధన్వాడ మండలి గున్ముక్ల విలేజ్ మా దగ్గర 100 మంది ఉన్నారు. 100 మంది ఫిట్టింగ్ ప్లాంటేషన్ 2000 ఇంకా నడుస్తూనే ఉంది. ఎన్ని మొక్కలు నాటిండ్రు ఇంతవరకు ఫిట్టింగ్ ప్లాంటేషన్ 2000 అయిపోయింది. 2000 మా టార్గెట్ 5000. నిర్మల్ జిల్లా బైంసా గడ్డెన్నవాగు ప్రాజెక్టుకు భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. దీంతో ప్రాజెక్టు 2 గేట్లను ఎత్తి దిగువకు నీరు విడుదల చేశారు. అధికారుల ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 358.7 మీటర్లు కాగా ప్రస్తుతం 358.70 మీటర్లకు చేరుకుంది. దీంతో ప్రాజెక్టు 2 గేట్లను ఎత్తివేయగా అవుట్ఫ్లో 10,000 క్యూసెక్కులు కాగా ఇన్ఫ్లో 16,000 క్యూసెక్కులు వదలడంతో నిండు కుండలా మారిన ప్రాజెక్టును చూడడానికి సందర్శకులు భారీగా రావడంతో సందడి వాతావరణం నెలకొంది. ఇంకా ఇన్ఫ్లో పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం నాగులదోని తండాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. శ్రీ అక్షర హై స్కూల్లో 10వ తరగతి చదువుతున్న అక్షిత డెంగ్యూ జ్వరంతో మృతి చెందింది. అక్షిత మృతితో కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. హైదరాబాద్ నగరానికి కూతవేటు దూరంలో ఉన్న మహేశ్వరంలో చిన్నారులకు సంబంధించిన ప్రత్యేక చికిత్స హాస్పిటల్ లేకపోవడమే ఈ చిన్నారి మృతికి కారణమని స్థానికులు, ప్రజలు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి డెంగీ ప్రభావిత ప్రాంతాల్లో ప్రత్యేక వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి ప్రజల ప్రాణాలు కాపాడాలని స్థానికులు కోరుతున్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. వేరుశెనగ కొనుగోళ్లు నిలిచిపోవడంతో రైతులు ఆందోళన. వ్యవసాయ మార్కెట్ అధికారుల తీరును నిరసిస్తూ పెద్ద ఎత్తున నినాదాలు. పేరెంట్స్ కమిటీని ఏర్పాటు చేయండి అడిగినందుకు స్టూడెంట్ పై ఇన్ఛార్జి ప్రిన్సిపాల్ కక్ష. ఇన్ఛార్జి ప్రిన్సిపాల్ రమ్య మానసికంగా వేధిస్తోందని విద్యార్థుల తల్లిదండ్రుల ఆవేదన. బిజినెస్ హబ్ గా హైదరాబాద్ ప్రపంచంలో మంచి స్థానాన్ని దక్కించుకుంది. కౌముడి ముందు వ్యాపార రంగంలో భారతదేశానికి మంచి ప్రాధాన్యత ఉంటుందన్న మంత్రి ఈటెల. మెదక్ జిల్లాలోని బోట్కట్పల్లిలో భద్రకాళి వీరభద్ర సమేత గుట్టలో విచిత్రం. గుట్టలోంచి నీళ్లు వస్తుండటంతో చూసేందుకు తండోపతండాలుగా వస్తున్న భక్తులు. ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం.